ఫ్రెండ్స్ నమస్తే అండి. చూసారు కదండి, మీకు ముందు ఒక చిన్న తొట్టి చూపించాను కదా, ఎందుకంటే ఇది పల్లెటూరు అండి. పల్లెటూరు అని చెప్పడానికే నేను అది చూపించాను. ఒకప్పుడు అలాగ తొట్టులు ఉండేవి, ఇప్పుడు రకరకాలు వచ్చేసినాయిలేండి. చిన్న చిన్న చెరువులు, మళ్ళీ నూతులు కూడా ఇంకా కొన్ని పల్లెటూరులో ఇంకా ఉన్నాయండి. ఆ నూతులు అవి టెంపుల్స్లో కూడా కంపల్సరీ నూతిలో ఇంకా ఇప్పటికి విష్ణుమూర్తి అనే తాబేలు గారు కూడా ఉంటారు. అయితే మీకు జస్ట్ ఇక్కడ రూట్ చెప్తాను. మళ్ళీ ఇది ఇలా లెఫ్ట్ రైట్ తీసుకుంటే పిఠాపురం ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే సామర్లకోట అండి. మళ్ళీ గొంచల, సామర్లకోట, కత్తిపూడి ఇవన్నీ చిన్న చిన్న పల్లెటూర్లు అండి. ఈ పల్లెటూర్లు మేము అయితే సామర్లకోట వెళ్ళడానికి కాకినాడ నుంచి మధ్యలో చిన్న పల్లెటూర్లు అండి. ఉండూరు అని ఉంటుందండి. ఉండూరు మొత్తం ఇదంతాను. ఇక్కడైతే ఇంకా దేవుడి విగ్రహాలు కానీ బుద్ధుడితో సహా అందరు పెద్ద పెద్ద స్టాచ్యూస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా టర్నింగ్లో వెళ్ళేటప్పుడు చూడండి, చాలా అందంగా ఉంటాయి. అలాగే మధ్యలో కాలువ కూడా అండి. కాలువలు, అమ్మవార్లు, పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి. ఆ వృక్షాల కింద అమ్మవార్లు ఉంటారు. యాక్చువల్గా గుడి కూడా ఏం అవసరం లేకుండా ఉంటారండి, అమ్మవారు కదా. ఆ కాటన్ విగ్రహాలు, కాటన్ని మటుకి పల్లెటూరు వాళ్ళు ఎవ్వరు మర్చిపోలేరండి కాటన్ గారిని. ఎందుకు అంటే ఆయన గురించి చిన్న స్టోరీ చెప్తాను. మన కాటన్ దొర గారు మనకి ఇలాగా ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ నిర్మించాలనుకున్నప్పుడు ఆయనకి చాలా ఆటుపోట్లు ఎదురయ్యి అన్నిటినీ తట్టుకున్న ఒక్కసారి మటుకు ఆయనకి ఆ ఏరియాలో పనిచేస్తున్నప్పుడు ఏదో దోమ కుట్టి ఆయనకి ఫీవర్ వచ్చి చాలా సుస్థి చేసి ఆయన డెత్ పొజిషన్కి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని రికవరీ చేసుకుని మళ్ళీ బతికి వచ్చి మనకి ఏమో అన్నట్టుగా. అదిగోండి కాటన్ దొర విగ్రహం. మీరు మ్యాక్సిమం చూడండి, ఈస్ట్ గోదావరిలో చాలా ప్రదేశాల్లో కాటన్ గారి విగ్రహాలు ఉంటాయి. వాళ్ళు అంతా గాడ్లే పూజిస్తారు ఆయన్ని. ఆయన మళ్ళీ కోలుకుని వచ్చి మర్చిపోకుండా నాకు ఇక్కడ ఇలా జరిగిందని అలా కాకుండా మళ్ళీ మన అందరి కోసం ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించి గోదావరి అంతటిని ఆయన మనకి ఇక్కడ దాకా తీసుకొచ్చి కాలువలు చూడండి. మనం గోదావరి ఆపేసినప్పుడు కట్టేస్తారు కదా మనకి వేసవికాలం, ఎంత హీట్ వచ్చేస్తుందో అండి. కరెక్ట్గా గోదావరి స్టేషన్ దాటిన తర్వాత ఎంత హీట్గా ఉన్నా అంత కూల్ అయిపోతుందండి. వెళ్ళండి, ఆయన గురించి తర్వాత ఇంకో వీడియోలో చెప్తాను. ఇంకా కాకినాడకి సామర్లకోటకి మధ్య గేట్ అండి. ఇక్కడ చిన్న చిన్న చిరు వ్యాపారం జరుగుద్దండి. ఇంకొక రూట్ ఉంటుందండి, మీకు కంపల్సరీ చూపిస్తాను. అక్కడ అసలు ఉండదంటూ ఉండదండి. డ్రై ఫిష్ కానీ అన్నీ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.